ఎత్తుకు పై ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలు. అధికారమే హద్దుగా టీడీపీ, సంఖ్యాబలం లేకున్నా విప్ అస్త్రంగా వైసీపీ. ఇలా వారం రోజుల పాటు సాగిన నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో చివరికి తెలుగుదేశం పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. నగరపాలక సంస్థను తన ఖాతాలో వేసుకుంది. వారం రోజులుగా సాగిన నెల్లూరు డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అధికార పార్టీ వేసిన ఎత్తులేంటి, ప్రతిపక్ష వైసీపీ వ్యూహాలను ఎలా చిత్తు చేసింది? వాచ్ ది స్టోరీ. నరాలు తెగే రాజకీయ ఉత్కంఠకు తెరదించుతూ నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ కుర్చీని టీడీపీ ఎగరేసుకుపోయింది. వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అక్కడ పాగా వేసింది. నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవితో పాటు బుచ్చిరెడ్డిపాలెంలో 2 ఉపాధ్యక్ష పదవుల్ని సైతం అధికార టీడీపీ కైవసం చేసుకుంది. సంఖ్యాబలంలో టీడీపీ, విప్పు పేరుతో ప్రతిపక్ష వైసీపీ మధ్య సాగిన ఉత్కంఠ పోరులో చివరికి అధికార పార్టీదే పైచేయిగా నిలిచింది. టీడీపీ ఎత్తుల ముందు వైసీపీ చూపిన విప్పు బూచి ఉస్సురుమంది. మొత్తంగా ఇటు నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్, అటు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ల ఎంపికలో తమ సత్తాను చాటుకుంది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలో నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ ఖాతా తెరవలేదు. 54 డివిజన్లలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల్ని ఫ్యాన్ పార్టీని దక్కించుకుంది. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఒక్కసారిగా బలాబలాలు తారుమారయ్యాయి. రాష్ట్రంలో అధికార మార్పుతో నెల్లూరు నగరపాలక సంస్థలోని వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా సైకిల్ కు జై కొట్టారు. నెల్లూరు డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ అహ్మద్ తన పదవికి రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయగా మిగిలిన 53 మందిలో దాదాపు 40 మంది అధికార టీడీపీలో చేరిపోయారు. ఇదే అధికార పార్టీకి అనుకూల అంశంగా మారింది. ఖాళీ అయిన డిప్యూటీ మేయర్ పదవిని చేజిక్కించుకుని కార్పొరేషన్లో పాగా వేయాలని పావులు కదిపింది. ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి 20 మంది, రూరల్ నియోజకవర్గం నుంచి మరో 20 మంది కార్పొరేటర్లు టీడీపీ గుటికి చేరిపోయారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక ఏకపక్షం కావడంతో ఇప్పుడు కార్పొరేషన్ పై టీడీపీకి పూర్తి ఆధిపత్యం లభించినట్లయింది. ప్రస్తుతం వైసీపీ చెంత కేవలం 12 మంది కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు. తాజా పరిణామాల అనంతరం వారిలో ఎందరూ ప్రతిపక్ష వైసీపీలో కొనసాగుతారు, ఎంతమంది గోడ దూకుతారు అనేది చర్చనీయాంశంగా మారింది. టీడీపీకి బలమైన మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీలోని 2 వర్గాలు నెల్లూరు డిప్యూటీ మేయర్ పదవి కోసం పోటీ పడ్డాయి. అంతర్గత రాజకీయ వ్యూహాలు వేగంగా సాగాయి. సిటీ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిల మధ్య ఇది ఆధిపత్య పోరు వరకు వెళ్లిందన్న ప్రచారం సాగింది. దీన్ని గమనించిన మంత్రి నారాయణ ఒక్కసారిగా తమ మాస్టర్ వ్యూహాన్ని ప్రదర్శించారు. డిప్యూటీ మేయర్ పదవిని ఎలాగైనా తామే దక్కించుకోవాలన్న ఆలోచనతో మొన్నటి వరకు అసమ్మతిగా ఉన్న రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో మంతనాలు జరిపారు. అవి విజయవంతం కావడంతో వెంటనే డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 49వ డివిజన్ కు చెందిన మహిళా కార్పొరేటర్ను ఉపాధ్యక్ష డిప్యూటీ మేయర్ గా ప్రకటించారు. ఇందుకు రూరల్ ఎమ్మెల్యే సంపూర్ణ మద్దతు తెలపడంతో డిప్యూటీ మేయర్ పదవి సునాయాసంగా టీడీపీ ఖాతాలో చేరింది. అధికార పార్టీలో మారుతున్న సమీకరణాలను పరిశీలిస్తూ వచ్చిన ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేగంగా పావులు కదిపింది. తాము పోటీలో ఉన్నట్లు ప్రకటించింది. ఇందుకు తమ వద్ద ఉన్న విప్పును ప్రధాన ఆయుధంగా వ్యూహరచన చేసింది. తమ పార్టీ సింబల్ తో గెలిచిన కార్పొరేటర్లు, మేయర్ మినహా మిగిలిన వారెవరూ పార్టీకి రాజీనామా చేయలేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లందరూ వైసీపీకి చెందిన వారేనంటూ ఆ పార్టీ విప్పు కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున ప్రకటించారు. విప్పును ధిక్కరిస్తే ప్రజాప్రాతినిధ్యాన్ని కోల్పోవలసి వస్తుందంటూ తమ కార్పొరేటర్లకు హెచ్చరికలు చేశారు. ఇందులోనూ తమ విప్పును ధిక్కరించిన వారిపై న్యాయస్థానాల నుంచి చర్యలు తప్పవంటూ కూడా ముందస్తు హెచ్చరికలు చేశారు. విప్పు జారీ చేస్తూ ఎన్నికల నిర్వహణాధికారి జాయింట్ కలెక్టర్ కు వైసీపీ నాయకులు మెమొరాండాన్ని ఇచ్చారు. దీనిని గమనించిన అధికార టీడీపీ వ్యూహాత్మకంగా ఎత్తులు వేసింది. ఎక్కడా పార్టీ పేరు ప్రస్తావన లేకుండానే తటస్థులైన డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా తహసీన్ పేరును ప్రకటించి టీడీపీ ఎమ్మెల్యే మద్దతు పలకగా మిగిలిన వైసీపీ కార్పొరేటర్లు సైతం అండగా నిలిచారు. తహసీన్ డిప్యూటీ మేయర్ గా అతి సునాయాసంగా గెలుపొందారు. ఇక్కడ విప్పును ధిక్కరించకుండానే తమ పని తాను చేసుకోవడంలో టీడీపీ వేసిన వ్యూహాత్మక ఎత్తులు ఫలించాయి. నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ ఎంపికలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించినప్పటికీ విప్పు భయం మాత్రం వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్లను వెంటాడుతోంది. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ప్రకటన డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం కూడా కొంత ఉత్కంఠను కొనసాగిస్తోంది. న్యాయస్థానంలో వైసీపీకి అనుకూలంగా తీర్పు వెలువడినట్లయితే ప్రజాప్రాతినిధ్యానికి ఎస్సరి ఏర్పడే ప్రమాదం లేకపోలేదని కొందరు విశ్లేషణ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ చేసిన వ్యూహాత్మక ఎత్తులు అధికార పార్టీకి అనుకూలంగా మారాయి.